వెల్కమ్ టు సినీ రంగం. తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాల్లో సాధించిన విజయాలు ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాయి. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాలుగా గుర్తింపు పొందిన టాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించే స్థాయికి ఎదిగాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 AD, పుష్ప వంటి సినిమాలు భారతీయ సినిమా మార్కెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు 2027 సంవత్సరం గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే తెలుగు సినిమా మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోందని అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మరియు స్పిరిట్, అల్లు అర్జున్ చేస్తున్న రాకా, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్, అలాగే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలపై ఉన్న అంచనా చూస్తుంటే ఇవి కేవలం సినిమాలు కాదు, ప్రపంచ బాక్స్ ఆఫీస్ను టార్గెట్ చేస్తున్న భారీ సినీ ఈవెంట్లు అని చెప్పాలి. మొదటగా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ మార్కెట్ కలిగిన హీరోల్లో ఆయన ఒకరు. బాహుబలి సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సలార్ మరియు కల్కి సినిమాలతో తన మార్కెట్ను మరింత విస్తరించుకున్నాడు. అలాంటి సమయంలో హను రాఘోపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, ప్రేమ, దేశభక్తి వంటి అంశాల కలయికగా ఉండబోతోందని సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్ను చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నామని అభిమానులు భావిస్తున్నారు. కథ, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిసి ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా మరో రేంజ్లో హైప్ సృష్టిస్తోంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడనే వార్తే అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సందీప్ వంగ స్టైల్లో ఉండే రా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్, ప్రభాస్ స్టార్ పవర్ కలిసి ఈ సినిమాను ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించే చిత్రంగా మార్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూలు సాధించగలవనే అంచనాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప ఫ్రాంచైజ్తో ఆయన క్రేజ్ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నార్త్ ఇండియాలోనే కాదు, విదేశీ మార్కెట్లలో కూడా బన్నీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన చేయబోతున్న రాకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా ఈ ప్రాజెక్ట్ను ఇండియన్ సినిమా స్థాయిని మరో పెట్టుకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ లుక్, పాత్ర, యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ ఇప్పటి వరకు చూసిన దానికంటే భిన్నంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పుష్ప తర్వాత ప్రేక్షకులు బన్నీ నుంచి సాధారణ సినిమా అయితే ఆశించడం లేదు. అందుకే రాకా సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన కంటెంట్తో వస్తే ఈ చిత్రం కూడా సునాయాసంగా 1000 కోట్ల క్లబ్లోకి ప్రవేశించగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ కూడా 2027లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులో ఒకటిగా మారింది. ఆర్ఆర్ఆర్ విజయంతో ఎన్టీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హాలీవుడ్ దర్శకులు కూడా ఆయన నటనను ప్రశంసించిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్తో వస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా కథ, యాక్షన్, స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్, ఎమోషన్, పర్ఫార్మెన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సరైన ప్రమోషన్స్, గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్ ఉంటే డ్రాగన్ కూడా 1000 కోట్లకు పైగా వసూలు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ అన్ని సినిమాల మధ్య అత్యంత భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్ మాత్రం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి. బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఒక అడ్వెంచర్, యాక్షన్, విజువల్ స్పెక్టకల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను కేవలం ఇండియన్ సినిమా కోసం కాదు, ప్రపంచ ప్రేక్షకుల కోసం రూపొందిస్తున్నారని ఇప్పటికే అనేక వార్తలు వెలువడ్డాయి. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఆఫ్రికా అడవులు, పురాతన నాగరికతలు, మిస్టరీ అంశాలతో నిండిన అద్భుతమైన ప్రయాణంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి బ్రాండ్కు ఉన్న క్రేజ్, మహేష్ బాబు స్టార్డమ్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వాల్యూస్ కలిసి ఈ సినిమాను ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించే స్థాయికి తీసుకెళ్లగలవు. ఇప్పటికే చాలామంది సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని భారతీయ సినిమా చరిత్రలోనే తొలి 2500 నుంచి 3000 కోట్ల వసూలు సాధించే సినిమాగా అభివర్ణిస్తున్నారు. మొత్తంగా చూస్తే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో అత్యంత కీలకమైన సంవత్సరంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మరియు స్పిరిట్, అల్లు అర్జున్ చేస్తున్న రాకా, ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్, మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి సినిమాలు ఒక్కోటి ఒక్కో స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టుగా నిలిస్తే
తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6,000 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వసూలు సాధించడం పెద్దగా కష్టం కాదు. ఒకప్పుడు 1,000 కోట్ల కలెక్షన్స్ గురించి కళ్ళు కన్న టాలీవుడ్ ఇప్పుడు 1,000 కోట్ల లక్ష్యాలను నిర్భయంగా టార్గెట్ చేసే స్థాయికి చేరుకుంది. అందుకే 2027 కేవలం మరో సినిమా సంవత్సరం కాదు, తెలుగు సినిమా స్థాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ను శాసించే సంవత్సరం కావచ్చు. మరి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 6,000 కోట్లని సినీ విశ్లేషకులు అంచనాల గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.